ఒక చిన్న స్టోరీ చెప్పుకుంటూ నేను వాక్యంలోకెళ్ళిపోతాను. ఒక తల్లి తన కుమారుడిని ఎంతో గారాబంగా పెంచింది. అయితే ఆ కుమారుడు చిన్నప్పటి నుంచి ఏం చేశాడంటే, ఒక ఇంటికెళ్ళి ఒక చిన్న వస్తువును దొంగతనం చేస్తాడు. అప్పుడు ఆ తల్లి చిన్న పిల్లాడు ఎంతో తెలివితో దొంగతనం చేసుకొనొచ్చాడని అతన్ని ఆ యొక్క దొంగతనాన్ని చేసినందుకు ఆ యొక్క కుమారుడిని గద్దించకుండా నవ్వుతది. అయితే ఆ కుమారుడు ఏమనుకుంటాడు నేను చేసింది మంచి పని అని మరొక్కసారి ఒక దొంగతనం చేయడం జరుగుతుంది. అప్పుడు గూడా తల్లి గద్దించదు. తన కుమారుడు గదా! తను 9 నెలలు మోసి కుమారుడిని కన్నది గదా! ఆ యొక్క ప్రేమతో ఆయననేం గద్దించకుండా అలాగనే పెంచుతా ఉంటది. దినదినము ఆ యొక్క కుమారుడు ఆ యొక్క దొంగతనానికి బానిస అయ్యి, ఇంకా తన దొంగతనమే తన యొక్క లక్ష్యంగా పెట్టుకొని చేస్తా ఉంటాడు. పెద్దయినంక గూడా దాని నుంచి అబ్బాయి తొలగిపోడు. ఇంకా చివరికి అతడు ఏం చేశాడంటే పెద్దగయినాక ఇట్లా దొంగతనం చేస్తూ వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టడం. ఇంకా తల్లికి ఇంకా ఎక్కువ సంతోషమే అయితుంది గానీ, అది తప్పు అని చెప్పలేకపోతుంది. ఇంకా చివరికి దొంగతనం చేస్తూ చేస్తూ లాస్ట్‌కి అతను దొంగతనం చేసేటప్పుడు ఒక హత్య గూడా చేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి హత్య వల్ల పోలీసులకు దొరికిపోయి ఉరి శిక్షకి ఉరి శిక్ష పడతది. అప్పుడు ఈయన జైల్‌లో ఉన్నప్పుడు తన తల్లి చూడ్డానికొస్తది. ఎంతో బాధతో, దుఃఖంతో ఇంక నా కుమారుడు చచ్చిపోతాడు అనేసి జైల్‌లో ఉన్న తన కుమారుడిని చూడ్డానికి ఆఖరి చూపుల కోసం వస్తది. అప్పుడు ఆ కుమారుడు జైల్‌లో చాలా బాధపడతాడు. అయ్యో! నేను చిన్నప్పటి నుంచి దొంగతనం చేశాను. నాకెవరు తప్పని చెప్పలేదు. ఇప్పుడు నేను చచ్చిపోతున్నా. నేను ఏం జేయాలి? నేనెట్లా ఈ యొక్క శిక్ష నుంచి బయటపడాలని ఏడుస్తా ఉంటాడు. అప్పుడు తన తల్లి రాగానే ఈయన ఏం జేశాడంటే, అమ్మ దాని దగ్గరికి తీసుకొని తన యొక్క చెవులని కొరికేశాడు. ఎందుకంటే జైల్‌లో ఉంటే మధ్యలో ఆ యొక్క సెల్ అనేది మధ్యలో ఉంటది. పట్టుకొని చెవి కొరికేస్తా ఉంటాడు. అప్పుడు పక్కనున్న అధికారి ఆయనను విడిపించిన తర్వాత అడుగుతాడు, "ఎందుకయ్యా నీ తల్లిని అట్లా జేస్తున్నావు? నిన్ను కన్నది గదా! పాపం తనెంతో వేదనతో ఉంది" అంటే, "అది కాదండి. నేను చిన్నప్పుడు దొంగతనం జేసినప్పుడు నాకు చెప్పలేదు. నన్ను గద్దించలేదు. నన్ను కొట్టలేదు. ఇది తప్పు అని నాకు చెప్పలేదు" అంటాడు. అంటే తప్పు ఎవరిది? తల్లిది. అట్లాగే మనం గూడా మన పిల్లలకి ఏం జెప్తున్నాం ఇప్పుడు? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు జెప్తున్నామా? లేకపోతే దేవుడు మన హృదయంలో ఏముంచుకోమన్నాడు? ఏది తీసేయమన్నాడు? ఏది దేవునికి అయిష్టమైంది? అది మనం హృదయంలో ఉంచుకుంటున్నామా? మనం ఏ విధంగా మనకు పిల్లలకి చెప్తున్నామనేది మన వాక్యంలో జూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో మనం జూసుకున్నట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, ఏ మాటలు అని మనం ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. దేవుడు మనకు ఏమని ఆజ్ఞాపించిండంటే ముందు అధ్యాయంలో జూసుకున్నట్లయితే 10 ఆజ్ఞలు దేవుడు మోషే ద్వారా మనకి అక్కడ రాయించడం జరుగుతుంది. ఆ యొక్క ఆజ్ఞలను మనము ఏం జేయాలంట? మన హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకు మన హృదయంలో ఉంచుకోవాలి అనంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ యొక్క వాక్యము నా యొక్క హృదయంలో ఉంచుకున్నానని కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు సెలవిస్తాడు. అంటే ఈ యొక్క వాక్యం మనం ఎప్పుడైతే మనకు హృదయంలో ఉంటదో, అది మనల్ని పాపం చేయనీయకుండా ఆపుజేస్తది. స్టాప్ జేస్తది. ఈ యొక్క మాటలు మన హృదయంలో ఉండాలని దేవుడు పలు చోట్ల రాయించినాడు. సామెతలు 3:3లో ఉంటది. సామెతలు 4:4లో, సామెతలు 7:3లో ఉంటది. నా కుమారుడా నీకు నా మాటలన్నీ నీ యొక్క హృదయంలో ఉంచుకోవాలి అని ఉంటది. మనం ఏం బోధిస్తున్నాం మన పిల్లలకి? దేవుని యొక్క మాటలు బోధిస్తున్నామా? లేకపోతే ఇంకేం బోధిస్తున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మనకు పిల్లలకు బోధిస్తే అవి మనకు పిల్లల హృదయంలో నాటబడి పెద్దవాడైనంక వాడు దాని నుండి తొలగిపోకుండా ఏ పాపము చేయకుండా అతన్ని ఒక వాక్యము భద్రపరుస్తుంది. మనకు సామెతల గ్రంథంలో సామెతలు 22:6లో ఏమనుంది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి తెలియజేయము. పెద్దవాడెనక వాడు దాని నుండి తొలగిపోడు. మనం అట్లే ద్వితీయోపదేశకాండం అదే 6వ అధ్యాయం కింద జూసుకున్నట్లయితే 7-9 వచనాలు చూసుకున్నట్లయితే నీవు ఈ యొక్క ఆజ్ఞలు ఏమనున్నాయి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అంటే మనం మొదటి స్థానం ఎవరికిస్తున్నాము? దేవునికిస్తున్నామా? లేకపోతే లోకాశలకిస్తున్నామా?
మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నాం? దేవున్ని నిజంగానే ప్రేమిస్తున్నామా? లేకపోతే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నామా మనము చూసుకోవాలి. మనం ఈ ఆజ్ఞలు మనం ఎవరికి తెలియజేయాలంట? నీవు నీ కుమారులకు అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఈ యొక్క ఆజ్ఞలను ఎవరికి అభ్యసింపజేయమని చెప్తున్నాడు దేవుడు? మన యొక్క కుమారులకు. దేవుడు మనకిచ్చినటువంటి గర్భఫలమైనటువంటి బహుమానానికి దేవుడు నేర్పించమంటున్నాడు. అవి మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మనం మనకు పిల్లలకు బోధిస్తే అవి వాళ్ళ యొక్క హృదయంలో ఉండి పాపము చేయకుండా, లోకంలో పడిపోకుండా వాళ్ళని తప్పుడు మార్గంలో నడిపించకుండా వాళ్ళని భద్రంగా చేస్తాయి. వాటిని మనకు చేతులకంట కట్టుకోవాలి. మనకు పెళ్లి కుమారుడికి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెకు ఏ విధంగా బాసికం కడతామో మన కన్నుల నడుమంట ఈ యొక్క ఆజ్ఞలు బాసికము వలె ఉండాలి. మన యొక్క గుమ్మముల ద్వారముల మీద బంధముల మీద అంటే ఇవి వాటిని రాసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఇవి ఒకవేళ మన కుమారులు, కుమార్తెలు ఒకవేళ వీటిని మనం అడిగినట్లయితే అసలు దేవుడు అసలు ఏంటి ఈ ఆజ్ఞలు, ఈ శాసనాలు ఏంటి అని మనకు పిల్లలు అడిగితే మనం చెప్పే పొజిషన్‌లో ఉన్నామా? అసలు ఫస్ట్ మనకి తెలుసా అని చూస్తే చాలా మంది తెలీదు. బైబిల్ చదివేటోళ్ళకి లేకపోతే విన్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క వాక్యము, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటివి, శాసనాలు ఏంటివి, కట్టడలు ఏంటివి, వాట్ చదివిన వారికి, విన్న వారికి, వాటి ప్రకారం జీవిస్తున్న వారికి తెలుసు. చాలా వరకు ఇవి తెలవదు. తెలియకుండా అందరూ పాపంలో పడిపోతున్నారు. మన యొక్క కుమారుల్ని అడిగితే మనం చెప్పే పొజిషన్‌లో ఉండాలి. అయితే అప్పుడు హ్మ్, అదే 6 అధ్యాయం 20-25 వచనాలు చూసుకున్నట్లయితే మనకు పిల్లలు ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడములు, విధులు ఏవని మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలంట? మనం ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. మరి యెహోవా ఐగుప్తు మీదను, ఫరో మీదను, అతని ఇంటి వారందరి మీదను బాధాకరమైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి, తాను పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దాన్ని ప్రవేశపెట్టుటకు మనల్ని రప్పించెను. అంటే దేవుడు మనకు చేసినటువంటి కార్యాలు. మన పితరులు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు, వారు పెట్టినటువంటి మొరలు అంటే ఐగుప్తు వాళ్ళు చేసినటువంటి కష్టం అంటే వెట్టి పనులు చేయించేవాళ్ళనమాట. ఎందుకు? కుళ్ళు. మా వాళ్ళకంటే మన సంతతి ఇశ్రాయేలు సంతతి దినదినము వృద్ధి చెందుతుందని వారు వెట్టి పనులు చెప్పించేవారు. వాళ్ళు పెట్టినటువంటి ఒక మొరలు విని దేవుడు మోషే ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును కానాను దేశానికి నడిపించాలనుకున్నారు. అప్పుడు ఎన్నో సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుత కార్యములు దేవుడు వారి మధ్య జరిగించి మనల్ని సురక్షితంగా దేవుడు కానానికి నడిపించాడని అప్పుడు దేవుడు సినాయి పర్వతం మీద మోషే ద్వారా తన యొక్క ఆజ్ఞలను మనకిచ్చాడని మనం మన యొక్క పిల్లలకు తెలియజేయాలి. ఎందుకు ఈ ఆజ్ఞలు ఖచ్చితంగా మనం నేర్పించాలా అంటే నేర్పియాలి. ఎందుకు అంటే మనకు నిత్యము మేలు కలుగుటకే యెహోవా నీటి వలె మనల్ని బ్రతికించినట్లు, మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటిని మనము గైకొనాలని దేవుడు మనకు ఆజ్ఞాపించిండు. అంటే మనకు నిత్యం మేలు కలగాలంటే ఏం జేయాలి? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనం దేవుడి ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి. మనకు పిల్లలకు బోధించాలి. వాళ్ళని గూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా నడిపించాలి. అట్లాగే మనకు మేలు కలుగుతుంది. సం తర్వాత నీతి గూడా కలుగుతుంది. ఎందుకంటే మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞ అనుసరించి మనము నడుచుకున్నప్పుడంట మనకు నీతి కలుగుతుంది. మనకు నిత్యము మేలు కలగాలన్నా, మనకు నీతి కలగాలన్నా మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞలను మనము మన యొక్క పిల్లలకు తెలియజేస్తా ఉండాలి. అప్పుడు వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి యొక్క వాక్యం తమ హృదయంలో పెట్టుకొని ఏ పాపము జేయకుండా ముందుకు నడిపింపబడతారు. అట్లాగే రెండవ ఆజ్ఞ ఒక శాస్త్రి వచ్చి అడుగుతాడు. దేవా ప్రధానమైనటువంటి ఆజ్ఞలేవి అంటే దేవుడు ఆయన శాస్త్రి గదా! ఆయనకన్నీ తెలుసు గదా! మార్కు సువార్త 12 అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒక శాస్త్రి అడుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతాడు. ఏమని అంటే ప్రధానమైన ఆజ్ఞలు ఏంటివని అడిగినప్పుడు 33వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆజ్ఞలు 2 చెప్తాడు. చెప్పినప్పుడు ఇవి పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను ఆయన దేవుని ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు,
సర్వాంగ హోమముల కంటేను, బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. అంటే ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే ఇదేంటంటే సర్వాంగ హోమముల కంటే, బలుల కంటే అధికమని వాక్యం ఒకడు బలులు అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. బలులు అర్పించిన కంటే, హోమములన్నిటికంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించుట, ఆయన మాట వినుట మేలు. అట్లాగే మనం నిజంగానే ఒకరినొకరిని ప్రేమిస్తున్నామా? అంటే నిజంగా కొత్త నిబంధన ప్రకారం జూసుకున్నట్లయితే, దేవుడు మనకు ఒక కొత్త ఆజ్ఞని ఇస్తున్నాడు. ఇది మనకు పూర్వమున్న ఆజ్ఞనే. అదేంటి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇప్పుడు మనం ఎవరు మన పక్కనోళ్ళని ప్రేమిస్తున్నామా? ఎలా తెలుస్తది? మనం ఒకవేళ ఎగ్జాంపుల్‌గా మనం జూసుకున్నట్లయితే, మన పొరుగు వాళ్ళు గాని, మనతో ఏదైనా కొంచెం మాట వచ్చిందంటే మనం వాళ్ళతో మాట్లాడము. అప్పుడు మనకు తెలిసిపోతది. దేవుడు మన నిమిత్తము ఎన్నో శ్రమలు సిలువలో పొంది ఉన్నాడు. అవమానింపబడ్డాడు, పిడిగుద్దులు గుద్దింపబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, తృణీకరింపబడాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. ఇన్ని అవమానాలు జరిగినా దేవుడు ఏమన్నాడు? ప్రభా! వీరేమి చేసినారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమన్నాడు. కానీ మనం మన సహోదరుని గూడా ప్రేమించే స్థితిలో లేకపోతున్నాం. ఎందుకు తన సహోదరుని అంటే ఎదుట ఉన్న తన సహోదరుడినే ప్రేమించకుంటే నన్నెట్లా ప్రేమిస్తాడని దేవుని వాక్యమే సెలవిస్తుంది. కాబట్టి మనం మనల్ని ఏ విధంగా అయితే మనం ప్రేమించుకుంటున్నామో, మన సహోదరుని ప్రేమించాలి. మనం ఒకరినొకరు ప్రేమించాలి అని దేవుడు మనకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడని యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఉంటది. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎందుకంటే ప్రేమ అనేకమైన పాపములు కప్పుతుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము మన యొక్క సహోదరుని ప్రేమిస్తే, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళని, సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళని, లేకపోతే ప్రతి ఒక్కరిని మనం ఇరుగు పొరుగును ప్రేమిస్తే మనము దేవుని ప్రేమించినట్టే అంట. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుట ఆయనను ప్రేమించుట. ఒకవేళ మనం ప్రేమిస్తేనంట మనం మరణం నుండి జీవంలోనికి దాటుతాం. కాబట్టి ఈ 2 ఆజ్ఞలు మనకు ప్రధానమైనటువంటి 2 ఆజ్ఞలు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించాలి. మరియు తన్ను వల్లే తన పొరుగువాడిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. యొక్క ఆజ్ఞలు మన యొక్క హృదయంలో ఉంచుకున్నట్లయితే మనము దేవుని ఎదుట ఏ పాపము చేయకుండా ఉంటామో, ఆయన యొక్క వాక్యము నిత్యము మనల్ని నడిపిస్తుంది. ఈ యొక్క చిన్ని మాటలు దేవుడు తన వెలుగునిలో దీవించి ఆశీర్వదించును గాక.